విశాఖ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వయోశ్రీ కార్యక్రమం ఈ నెల 3వ తేదీన విశాఖ డిఎల్బి గ్రౌండ్లో నిర్వహిస్తున్నాం. ఉత్తరాంధ్రలో పలు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. డిస్ట్రక్షన్కు మరో పేరు జగన్మోహన్ రెడ్డి. ఋషికొండ లాంటి అద్భుతమైన ప్రాంతాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఋషికొండ రిసార్ట్స్ ప్రారంభం ప్రభుత్వ కార్యక్రమం సీక్రెట్గా చేయడం ఏంటి? ఇది ప్రజల సొత్తు. దొంగచాటుగా చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? లోపలికి అనుమతించడం లేదు. ఋషికొండనే బోడిగుండు చేసిన ఈ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. బే పార్క్, రాడిసన్ హోటల్స్ బినామీలు ఎవరు? ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రారు. అక్కడ నిన్న ఏదైతే వాళ్ళు గృహప్రవేశమో ఏదో పూజా కార్యక్రమమో రోజా గారు ఇంకా ఎవరో మంత్రులు వచ్చి సీక్రెట్గా చేస్తారండి. ఇది ఏమైనా సొంత ఇల్లా? వాళ్ళు బాబు సొత్తా? ఇది ప్రజల సొత్తు. ప్రభుత్వము డబ్బు ఎక్కడిది? ప్రజల డబ్బుతోటి నిర్మించి మేము ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకుని వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి సీక్రెట్గా దొంగచాటుగా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ పనులన్నీ చేసి దొంగ పనులు చేసే ఈ ప్రభుత్వానికి ఇటువంటి పనులు చేస్తారు, దొంగచాటుగా చేస్తారు. అరే, ఒకవేళ నిజంగా మీరు పర్యాటక రంగానికే అది వాడాలని అనుకుంటే పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ని పెట్టి కనీసం ఋషికొండ చూడటం మానేసి ఇప్పటికీ సుమారు 1.5-2 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ చుట్టుపక్కల కూడా రానివ్వకుండా చేసేస్తున్నారు లోపలికి. కాబట్టి ఒక మంచి ప్రోగ్రాం పెట్టి చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి సీక్రెసీ ఏంటి? ఇది చాలా దారుణము, దుర్మార్గము. ఇంతకంటే వేరేది విశాఖ వాసులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఋషికొండని సర్వనాశనం చేసేసి బోడుగుండి కింద చేసిన ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తిప్పి కొట్టవలసిన అవసరం ఉంది వచ్చే ఎలక్షన్స్లో. లేకపోతే మన ఇళ్ళని కూడా ఏదైతే ఋషికొండని ఇలాగ ఫుల్గా నరికేశారో మన ఇళ్ళని కూడా కబ్జా చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా మట్టుకు అయిపోయినాయి, కబ్జాలు అయిపోయినాయి. ఇంకా విశాఖపట్నంలో మిగిలినవన్నీ పెద్దగా ఎక్కువ మిగిలింది ఏమి లేదు. బీచ్ రోడ్లో ఆ బే పార్క్ ఏమైందో అనేది అందరికీ తెలుసు. ఎవరెవరు హ్యాండ్స్ మారిపోయినాయో అది పబ్లిక్ డొమైన్లోనే ఉండదు. అది సీక్రెట్గా ఎవరి పేరున ఉందో అవన్నీ కూడా తర్వాత బయటికి తీస్తాం. అట్లాగే అక్కడ ఏదో ఉంది ఒక రాడిసన్ బ్లూ అని, దాంట్లో కూడా ఒరిజినల్గా ఎవరిది, తర్వాత ఎవరు కట్టారు, ఎవరు ఓనర్షిప్, ఇప్పుడు బినామీలు ఎవరు, అన్నీ అంతే. మొత్తము ఈ ప్రభుత్వం వచ్చాక బ్రహ్మాండంగా కబ్జాదారులకు మాత్రము ఒక పండగ. ఇంత అద్భుతమైన అవకాశం ఎప్పుడు రాలేదు. ఇది మంచి బ్రహ్మాండంగా దోచుకున్నారు. విశాఖపట్నాన్ని కూడా దోచుకునే ప్రయత్నం చేశారు పూర్తిగా. కానీ కొంతవరకు కొన్ని రాజకీయ పార్టీలు కోర్టులకు వెళ్ళి ఆపిన మలానా ప్రతిసారి కూడా విరుచుకుపడిన మలానా కొంతవరకు సేఫ్ గార్డ్ చేయటం జరిగింది. రానున్న కాలంలో చూడాలి. ఇంక ఈ ప్రభుత్వానికి టైం అయిపోయింది. ఇంకా ఉన్నది కేవలం ఒక 15 రోజులు ఎలక్షన్ కోడ్ వచ్చాక వీళ్ళకేమీ ఉండదు. ఇంకా ఈ 15 రోజుల తర్వాత అసలు వాళ్ళంతా దోచుకున్న డబ్బు బయటికి తీస్తారు. ఇప్పుడు ప్రజలకి పంచే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. బట్ ఏది ఏమైనా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఏది చేసినా ప్రజలకి ప్రలోభ పెట్టి చేద్దామని అనుకున్నా సరే ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు. అసలు ఏ ముఖం చూసుకుని వారు నైతిక హక్కు లేదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే ఇదివరకు చెప్పారు 2019లో నేను సంపూర్ణ మద్యపానం చేసిన తర్వాతే, ఎక్కడ ఒక బాటిల్ కూడా లేకుండా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను మీ దగ్గరికి వచ్చి నేను ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారు? కరెంటు రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా అని చెప్పి ఇదివరకు ప్రచారం చేసిన వ్యక్తి, కరెంటు రేట్లు తగ్గిస్తానని చెప్పిన పెద్ద ఇప్పుడు మళ్ళీ 8 సార్లు కరెంటు రేట్లు పెంచారు మొత్తము ఆయన 4.5 years టైంలోని. అత్యంత దారుణము. ఒక ఇంటికి ఇదివరకు 500 రూపాయలు, 2019లో 500 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు 1500 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది.
అంటే 1000 రూపాయలు నెలకి తెలియకుండా నెమ్మదిగా ఇంజెక్షన్ ఇచ్చి దోచేసుకుంటున్నారు. నెలకి 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ప్రజల దగ్గర నుంచి కరెంటు రూపంలో అత్యంత తక్కువ దోచుకున్నది 60,000 రూపాయలు. ఫ్యాక్టరీలు మూతలు పడిపోయినాయి. కరెంటు రేట్లు భరించలేక ఫెర్రోఎల్లాయిస్ ఫ్యాక్టరీస్ మూసేశారు. కొత్త కంపెనీస్ ఎవడూ రాడు, వచ్చే పరిస్థితి లేదు. అట్లాగే పెట్రోల్ ధర, డీజిల్ ధర ఈ దేశంలోనే అత్యధికమైన ధర ఎక్కడ ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉంది. మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దామని అనుకునే వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు వేసే ముందు, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసే ముందు మన పిల్లల భవిష్యత్తుని ఉరితాడు వేసేసినా పర్వాలేదు అని అనుకుంటే అప్పుడు వాళ్ళ ఇష్టం. అది ఒకటే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము కాబట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి కూడా ఉరితాడు వేద్దామని అనుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారో మాంతారో మనకు తెలియదు. అప్పుడు కూడా అత్యంత దారుణం. ఇప్పుడు మన జనరేషన్ ఈ దుర్మార్గాలను తట్టుకునే పరిస్థితి కొంతవరకు అలవాటు పడిపోయి ఉన్నాం. అంతేగాని నెక్స్ట్ జనరేషన్ అటువంటి పరిస్థితి ఉండదు. అంత అరాచకం జరిగింది ఈ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా దోపిడీ, అరాచకం, ఇసుక దోపిడీ అత్యంత దారుణం. ఎక్కడైనా మొత్తం రియల్ ఎస్టేట్ రంగం మొత్తం నాశనం అయిపోయింది. ఒక పక్కన హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ. మరి మనకి జగన్మోహన్ రెడ్డి